అప్పటికి అసలు ఫినాన్షియల్ చాలా పూర్ అండి. ఆఫ్ కోర్స్ కదా, ఇంకా మీరు చెప్తుంటే అకౌంట్లో ఒక 50,000 ఉంటే అది గొప్ప. ఉమ్, 50 నుంచి 1,00,000 అంటే అది గొప్ప. ఉమ్, సో ఆ స్టేజ్లో కరెక్ట్గా ఈ ఛానల్ ఐడియా రావడము, ఇది క్లిక్ అవ్వడము, అంటే 6-7 months పట్టింది క్లిక్ అవ్వడానికి. 7 months పడుతుంది. అలా క్లిక్ అయ్యిందండి. 7 months పట్టింది అనమాట. అప్పుడు డాడీకి చెప్పాను. ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టారా? అందరూ ఇబ్బంది పడ్డాం. అవునా? నాకు వీడియో కొత్త, అది తీయడం కొత్త. అందులో ఆ కెమెరా కొని 10 రోజులే అవుతుంది. దాన్ని ఆపరేట్ చేయడం కూడా నాకు అన్ని తెలీదు. తెలియదు వీడియో కదా, ఆపరేట్ ఆప్షన్స్ చేయడం. అవన్నీ. అవును, ఫోటో ఆప్షన్స్ తెలుసు, వీడియో ఆప్షన్స్ తెలియదు. ఏదో రికార్డ్ చేయడం అయితే చేసేసా. ఫోకసింగ్ అంతా కరెక్ట్ ఉందో తెలియదు. మిట్ట మధ్యాహ్నంలో తీసా మొత్తం అంతా. సరే అని తీసాను. డాడీ నేను ఇంటికి వెళ్ళాము. ఇది కష్టపడడం బాగా అలసిపోయాం. ఎప్పుడు చేయండి వంటలు రావడం డాడీ ప్లస్ పాయింట్ అయింది నాకు. డాడీ వంట మాస్టర్, నాకు ఈ పని వచ్చు. యూట్యూబ్ చూస్తూ ఎడిటింగ్ అంతా నేర్చుకున్నా ఫస్ట్ వీడియోకి. నేర్చుకుంటూ అది అలా ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. అప్పుడు నా విజువలైజేషన్ అంతా పెట్టా అనమాట. ఏం చూపిస్తే బెటర్ ఆడియన్స్ కి, ఏం చూపిస్తే నచ్చుద్ది, నాకు ఏది నచ్చుద్దో. నేను ఏవైతే రెగ్యులర్ గా యూట్యూబ్ లో చూస్తానో, తమిళ ఛానల్స్ ఉన్నాయి చాలా వరకు, కుకింగ్ ఛానల్స్ చూస్తుంటే మనకు ప్రెజెంట్ గా ఉంటుంది. కొంచెం శ్రీలంక ఛానల్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉంటాను. సో నాకు అదే నేచురల్ వైబ్స్ ఉంటూ ఉంటాయి కదా వాటిలో కూడా కాస్త. సో నేను అదే, నాకు నచ్చిందే నేను తీద్దామని చెప్పి, నాకు ఏదైతే నచ్చిందో అదే షూట్ చేసేవాడిని, అదే పెట్టుకుంటే వెళ్ళాను, అదే నమ్మాను. మా డాడీ కూడా చెప్పాను నేను, డాడీ 1 million కొట్టేవారు మనం పని చేయాలి డాడీ అని చెప్పి. కొట్టారు. అప్పుడు అనుకున్నాము, ఇప్పుడు అయ్యిందండి. ఎస్, నేచర్ ని కూడా బాగా చూపిస్తూ ఉంటారు అక్కడ చుట్టుపక్కల అవన్నీ కూడా. మాకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఈ వాతావరణంలో అంకుల్ చేసి పెట్టిన వంట తింటే ఎంత హాయిగా ఉంటుందో అని చెప్పేసి. సో మీరు చెప్పండి, అంటే రకరకాల వంటలు చేస్తూ ఉంటారు, అందరూ చేయడం వేరు, చికెన్ మటన్ ఇలా వండడం వారు. బట్ మీరు ప్రాంతాన్ని బట్టి, ఈ ప్రాంతంలో ఈ వంట చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి నేను చేస్తున్నానని చెప్పి వండి తింటూ ఉంటారే, భలే నచ్చుతుంది. ఇన్ని ప్రాంతాలు తిరగబట్టి ఆ ప్రాంతం వంటలు మీకు వచ్చాయా, లేదంటే మీరు ఎలా నేర్చుకున్నారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. నేను పని నేర్చుకుంది కటింగ్ చేయటం కానీ, అసిస్టెంట్గా ఉండి బియ్యం కడగడం, గిన్నెలు దింపటం, ఇవన్నీ దసపల్లా హోటల్ అండి, వైజాగ్. ఓకే. నా జీవిత ప్రయాణం ప్రారంభించింది ఈ ఫుడ్ సెక్షన్ సంబంధంగా దసపల్లా హోటల్లో. అక్కడే నేను కుక్గా ఒక దారికి వచ్చే వరకు అందులోనే పని నేర్చుకున్నా. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాతే నేను వివిధ హోటల్స్లో వివిధ ఓనర్ల దగ్గర వంట మాస్టర్గా చేయటం, నా పనితనం చూపించి వాళ్ళందరూ ప్రశంసలు అందుకోవడం. తర్వాత ఇంకెందుకు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, నేను ఎంతవరకు వాళ్ళు ఇచ్చే జీతం మీద ఆధారపడి పిల్లల్ని ముందుకు తీసుకురాలేనని డిసైడ్ అయ్యి మా మిస్సెస్ నేను ఒక మాట అనుకుని సొంతంగా చిన్న టిఫిన్ సెంటరు, భోజన హోటల్ రెండు కలిపి స్టార్ట్ చేసాం. అది మాకు టర్నింగ్ పాయింట్. బిజినెస్ బాగుండేది, అందరూ మెచ్చుకునేవాళ్ళు. నాకు బిజినెస్ బాగుండేది, నా పిల్లల్ని కూడా హ్యాపీగా చదివించుకుంటూ నా జీవన ప్రయాణం కొనసాగింది. తర్వాత అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్లో క్యాంటీన్లు టెండర్లు వేయటం, అవి విజయనగరం అటు సైడ్ రావడం, అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ బాగా సంపాదించుకోవడం, నా లాస్ అప్ అంతా నేను కవర్ చేసుకోవడం, అక్కడే ఒక ఇల్లు 2 BHK కొనుక్కోవడం, నా పిల్లల్ని వైజాగ్లోనే చదివించుకోవడం, అలాగా కొంతకాలం గడిచింది. ఈ టెండర్స్ అయిపోయేలోపు ఇప్పుడు మా అబ్బాయి చెప్పాడు కదండి, వీళ్ళు మన మిరకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ, అంకుల్ గారు మీ టిఫిన్స్ బాగుండే, మాకు మంచి టిఫిన్ దొరకట్లేదు. అక్కడ చేసేవాళ్ళు మా టైంకి ఇవ్వాలంటే నైట్ టైం నిద్ర కాసి, నైట్ టైం వాళ్ళకి ఎక్కువ. సాయంత్రం 3 నుంచి మళ్ళీ తెల్లవారుజామున 5 వరకు వాళ్ళకి కంటిన్యూషన్ ఉండాలి వాళ్ళకి. కాబట్టి ఈవినింగ్ స్నాక్స్, ఫుల్ నైట్లో టిఫిన్స్ అని చెప్పి అప్పుడు మేము వెళ్ళగానే మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. మేమిద్దరం వెళ్ళాం, మా అబ్బాయి నేనే. బాగా రన్ అయిందమ్మా. కాకపోతే నేను నైట్ డ్యూటీ చేయలేక ఒక 3 years తర్వాత మనిషి కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం దెబ్బతిన్నానని మా పిల్లలు గ్రహించి కష్టం లేండి నైట్ అని ఇక ఆలోచించి కర్నూలు వెళ్ళిపోదాంలే అని డిసైడ్ అయ్యాము. మా గుడ్ లక్ అప్పుడే కరోనా రావటం, కంపెనీలన్నీ క్లోజ్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అవటం, అది మాకు ప్లస్ అయింది. ఓకే, కొంతమందికి మైనస్ అయితే, కొంతమంది మాకైతే మాత్రం చాలా ప్లస్. 100% ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాట, కోవిడ్ వల్ల మేము ఖాళీగా ఉండి ఛానల్ స్టార్ట్ చేసి ఈ విధంగా అయ్యామని చాలా మంది చెప్తున్నారు. అందులో మీరు ఒకరంటే నేను ఆశ్చర్యంగా ఉంది. కోవిడ్ చాలా మందికి ఎలా అయిందంటే, కోవిడ్లో పెట్టి సక్సెస్ చూశారు. నాకు కోవిడ్ అయిపోయాక పెట్టాను నేను. సెకండ్ కోవిడ్ అయ్యింది అప్పుడు పెట్టాను. చూస్తారా అంటే ఇంట్లో ఎవరు ఉండట్లేదు, అప్పుడు అందరు జాబ్లకు వెళ్తున్నారు. ఆ టైంలో పెట్టాను అనమాట.
ఎవరు చూడరు అనుకున్నా. అందరు ఖాళీగా ఉన్న రోజులు, ఇంట్లో ఉన్న రోజులు అయిపోయాయి, ఇంకా అందరు జాబ్లకు వెళ్తున్నారు, ఎవరు చూడరు అనుకున్నా. కానీ మెల్లగా ఎవరు టీవీనే చూడడం లేదు, యూట్యూబే చూస్తున్నారు. దట్టు వంట వీడియోస్ అంటే మీరు పెట్టిన కర్రీ 10 ఛానల్స్ పెట్టినప్పటికీ ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఎవరి స్టైల్ ఎలా ఉంటుందో, ఎవరు ఎలా అంత చక్కగా వండుతారో అన్న ఉద్దేశంతో. సో మొత్తానికి అన్ని ప్రాంతాల వంటలన్నీ నేర్చేసుకున్నాను. అసలు పాతకాలం వంటలు నేను నేర్చుకోవడం, నాకు ఇంట్రెస్ట్ వంట మీద కలగటం అంటే మా అమ్మగారు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేసే వంటలు, ఉప్పులు చూడటం, కారం చూడటం, మా అమ్మకు తెలియకుండా వండే గారెలు ఇవన్నీ దొంగిలించి చోటు తీసుకెళ్ళి తినటం, అలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. మంచి మెమరీ. నాకు ఫస్ట్ గురువు అంటే మా అమ్మగారు. నాకే కాదు, ఎవరికైనా కానీ నడవటం, అమ్మ అంటాం, అత్త అంటాం అన్ని నేర్పేది తల్లి. నాకు కూడా ఈరోజు నన్ను ఈ రకంగా బ్రతుకుతున్నానంటే, హ్యాపీగా ఉన్నానంటే దానికి మా అమ్మే కారణం. అమ్మ చేతి వంట మీ చేతికి, నా చేతికి వచ్చింది. యాక్చువల్గా మా అమ్మ ఏ కూర చేసినా, ఏ ఊరగాయ పచ్చళ్ళు పట్టినా, వెజ్ ఆర్ నాన్ వెజ్, పికిల్స్ ఏదైనా సరే సూపర్, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మరి మా అమ్మ పోతా అవి నాకు ఇచ్చిపోయింది తెలియదు, కానీ నేను కూడా వంట వరకు మాత్రం ఏ ఐటమ్ చేసినా ఇది బాగోలేదు అని నేను ఎక్కడ అనిపించుకోలేదు. నేను 4-5 ఓనర్స్ దగ్గర మాస్టర్గా హెడ్ కుక్గా పనిచేశాను. ఆ వంట మాస్టర్గా చేసిన వాళ్ళ ప్రశంసలు అందుకున్నాను. కస్టమర్స్ కూడా చాలా బాగుందండి, బిర్యానీ కానీ, టిఫిన్ ఐటమ్స్ కానీ, షేర్వా కానీ, పలావ్ ఐటమ్స్ కానీ, వెజ్ ఐటమ్ ఏదైనా సరే ఎనీ ఐటమ్ చాలా బాగుందండి. నేను టీ పెట్టినా, కాఫీ పెట్టినా కానీ అలాగే నాకు వచ్చాయి. మీ మంచి మనసుతో అన్ని చేసి పెడితే హ్యాపీగా అందరికీ నచ్చుతుంది. నేను వంట విషయంలో మాత్రం ఏదైనా సరేనమ్మా, నేను ఫైనాన్షియల్గా అంటే నేను మనసు పెట్టలేదు, చాలా దెబ్బతిన్నాను. అది ఇప్పుడు నా పిల్లలు, నా భార్య సహకారంతో చక్కబడిపోయింది. ఎందుకంటే నేను అది వదిలేశాను. వంట విషయంలో మాత్రం ఇప్పటికి కూడా రాజీ పడినాం. నేను ఏ ఐటమ్స్ వేయాలనుకున్నానో, అది ఇంతవరకు వేయాలనుకున్నామో అదే చేస్తా, అది టేస్ట్ వచ్చే వరకు చేస్తా. దానికి మా పిల్లలు కూడా నువ్వు ఎలా అనుకున్నావో అలాగే చేయి డాడీ, నేను చెప్పింది నీ మైండ్లో వద్దు, నాకు టేస్ట్ రావాలా, మన వీడియో చూసి చేసి కూడా అదే టేస్ట్ చెప్పాలి. అందుకే నేను కూడా తింటా. వెంటనే వీడియో అవగానే, వీడియో ముందు చెప్పింది వేరు, ఆయనకు నచ్చుండొచ్చు, నాకు నచ్చకపోయి ఉండొచ్చు, తింటాను. తిని బాగుంది అట్లా ఉంటాయి, 2-3 ఉంటాయి, కొన్ని నాకు నచ్చనివి, మమ్మీకి నచ్చినవి ఉంటాయి. 2-3 బాగుంది అనుకుంటేనే వీడియో పెడతాను నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.